లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దైవము చైతన్యము. ఉదాహరణకు ఒక యాపిల్ పండు తీసుకుందాం. యాపిల్ అనేది ఏమిటి? కళ్ళకు అది ఒక ఫలం రూపంలో కనిపిస్తుంది. కానీ దాని భౌతిక రూపానికి ఆవల చూసినప్పుడు దానిని శక్తి కణముల సమూహముగా చూడగలము. ఇంకా లోతుగా పరిశీలించినప్పుడు శక్తి కణములకు ఆవల ఉన్నది దైవమేననే సత్యం విదితమవుతుంది. మరో విధంగా చెప్పాలంటే నిరాకార దైవము శక్తి కణములుగా మారి యాపిల్గా రూపం దాల్చింది. ఈ విధంగా మనం యాపిల్ రూపంలో దైవాన్ని చూడడం ప్రారంభిస్తాము. నిరాకార నిశ్చల బ్రహ్మము వేగవంతమైన శక్తి కణముగా పరిణామం చెంది మరిన్ని కణములతో చేరి యాపిల్ ఆకారంగా మారింది. అది యాపిల్ రూపంతో ఆగిపోతుందా? ఈ విశాల విశ్వంలో ప్రతి ఒక్క దానిని ఈ రెండు సూత్రాల ఆధారంగా చూడలేమా? దైవీ స్థితి, శక్తి కణములు మరియు దృశ్యమాన వస్తువులు. భౌతిక రూపాలలో భేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క దానిలో సత్యాన్ని చూడాలి అని తిరువళ్ళువార్ అనే ప్రసిద్ధ సాధుకవి అన్నారు. ఉదాహరణకు ఒక వస్తువును కానీ, జంతువును కానీ లేదా ఒక మనిషిని కానీ తీసుకోండి. బాహ్య రూపాలలో మాత్రమే భేదం ఉంటుంది. లోతుగా పరిశీలిస్తే ప్రతి ఒక్కటి శక్తి కణముల సముదాయ ఫలితమే. ఆ శక్తి కణములు బ్రహ్మము నుండే ఉద్భవించాయి. ప్రతి ఒక్కటి దైవం యొక్క భౌతిక రూపమే. నిశ్చల స్థితిలో ఏకత్వం అయినప్పటికీ వేగంలో భిన్న రూపాలను సంతరించుకుంటుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.